ఇరాన్ అమెరికా యుద్ధంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అమెరికా మాత్రం చర్చలు కొనసాగుతున్నాయంటుంటే ఇరాన్ మాత్రం అలాంటిదేమీ లేదు అంటూ తేల్చి చెబుతోంది. మరి వాస్తవాలేంటి? ఎవరు నిజం చెబుతున్నారు? అయితే విమర్శకులు మాత్రం ట్రంప్ ఉద్దేశపూర్వకంగా అమెరికాలో పడిపోతున్న మార్కెట్లకు కాస్త ఊపిరి పోయటానికి వేస్తున్న ఎత్తుగడ అని అంటూ ఉంటే, ఇరాన్ మాత్రం అమెరికాలో చర్చలకు సిద్ధంగా లేమని తేల్చి చెప్పింది. మరి ఎవరు వాస్తవాలు చెబుతున్నారు, ఎవరు అవాస్తవాలు చెబుతున్నారో ఈ ప్రత్యేకమైన కథనంలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంలో ప్రస్తుతం 4వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ 4 వారాల్లో అమెరికాకు బోలెడంత నష్టం జరిగింది. అలా అని ఇరాన్కు నష్టం జరగలేదని కాదు, కానీ ఇరాన్ వైపొస్తే అక్కడ అగ్రనాయకత్వాన్ని మొత్తం తుడిచిపెట్టేసింది అమెరికా. అయినా ఎక్కడా అధైర్యపడకుండా అమెరికాతో పాటు గల్ఫ్ దేశాలను ఇరాన్ గడగడలాడిస్తోంది. అలాగే ఇజ్రాయెల్పై కూడా నిరంతరం దాడులు చేస్తూ బీభత్సం సృష్టిస్తోంది. అయితే అకస్మాత్తుగా సోమవారం నాడు ట్రంప్ ఇరాన్తో బ్యాక్డోర్ చర్చలు జరుగుతున్నాయని, 5 రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటిస్తున్నానని చెప్పి యావత్ ప్రపంచానికి షాక్ ఇచ్చారు. తమ సైనికుల్ని ఇరాన్ విద్యుత్ ప్లాంట్లపై దాడి చెయ్యొద్దని చెప్పారు. మరి ట్రంప్ తెర వెనుక చర్చలు సక్రమంగా జరుగుతున్నాయని ఒకవైపు చెబుతుంటే, ఇరాన్కు చెందిన ఉన్నతాధికారులు మాత్రం అలాంటివేవీ లేవని ఇప్పటికీ పలుమార్లు ఖండించింది. మరి ట్రంప్ చెబుతోంది నిజమా, లేక ఇరాన్ చెబుతోంది వాస్తవమా అనేది అర్థం కాకుండా ఉంది. అయితే ఎనలిస్టులు మాత్రం ఒకవేళ సంప్రదింపులు జరిగితే ఇరుపక్షాలు లాభపడతాయని, యుద్ధం ఒక కొలిక్కొస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఇక ట్రంప్ చెబుతోందేంటంటే, కీలకమైన అంశాలపై ఒక ఒప్పందానికొచ్చామని, ఇరాన్కు చెందిన ప్రముఖ వ్యక్తితో చర్చలు జరుగుతున్నాయని, చర్చల్లో పురోగతి కనిపిస్తోందంటున్నారు ట్రంప్. ఇక ట్రంప్ 5 రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటించిన వెంటనే అమెరికా స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. అంటే సోమవారం ట్రంప్ ప్రకటన ఇచ్చిన వెంటనే అమెరికా స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. 5 రోజుల పాటు కాల్పుల విరమణ అంటే శుక్రవారం వరకు అమెరికా స్టాక్ మార్కెట్లకు ఢోకా ఉండదని ట్రంప్ అభిప్రాయమని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఇక మరో అంశం ఏంటంటే, గత 2 వారాల నుంచి ఆయిల్ ధరలు ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటోంది. గత వారం బ్యారెల్ ఆయిల్ ధర $120 పలికింది. ఇక ట్రంప్ ఇరాన్తో సంప్రదింపుల పేరుతో కొంత సమయం తీసుకుని మరికొంతమంది సైనికుల్ని మిడిల్-ఈస్ట్కు పంపించాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా వార్తలొస్తున్నాయి. ఇక పెంటగాన్ వెంటనే ఇరాన్ భూభాగంలో తమ సైనికుల్ని దించి గ్రౌండ్ ఆపరేషన్ మొదలుపెట్టాలని చూస్తున్నట్లు కూడా ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఇక ట్రంప్ చెబుతున్నట్లు ఇరాన్కు చెందిన ప్రముఖ వ్యక్తితో చర్చలు జరుగుతున్నాయని చెబుతుంటే, ఆ వ్యక్తి ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వెంటనే ఆయన ఘాటుగా స్పందించారు. అమెరికాతో ఎలాంటి సంప్రదింపులు లేవని, అంతా ఫేక్ న్యూస్ అని, అమెరికా ఫైనాన్షియల్ మార్కెట్లను నిలబెట్టుకోవడానికి అమెరికా, ఇజ్రాయెల్ నాటకమని గాలిబాఫ్ కూడా సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఇక ట్రంప్ విషయానికొస్తే, అమెరికా స్టాక్ మార్కెట్లు దారుణంగా దెబ్బతింటున్నాయి. మరోపక్క ఆయిల్ ధరలు పెరిగి అక్కడ ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతోంది. అక్కడి మార్కెట్లను నిలబెట్టడానికి ట్రంప్ నానా అగచాట్లు పడుతున్నాడు. ఇక ఇరాన్ విషయానికొస్తే, అమెరికాతో పాటు గ్లోబల్ ఎకానమీని దెబ్బతీస్తామన్న సంతృప్తి మిగులుతోంది. ఇక ఇరాన్ ప్రభుత్వ ఉద్దేశం కూడా అదే. ఇరాన్ ఎలాగో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. అక్కడ కరెన్సీ దారుణంగా పడిపోయింది. ఇరాన్ ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. తాము ఆర్థికంగా ఎలా ఇబ్బందులు పడుతున్నామో మీరు ఆర్థికంగా నష్టపోవాలని ఇరాన్ భావిస్తోంది. దీంతో భవిష్యత్తులో అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ ఇరాన్పై దాడి చెయ్యాలంటే 1కి 2 సార్లు ఆలోచించుకోవాలనేది ఇరాన్ అసలు ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇక ఇరాన్ దెబ్బకు ట్రంప్కు కళ్ళు బైర్లు కమ్మాయని చెప్పుకోవాల్సిందే. ట్రంప్ తన సొంత ప్రయోజనాల కోసమే ఇరాన్తో సంప్రదింపులు జరుపుతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఇరాన్ మాత్రం అలాంటిదేమీ లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పి ట్రంప్ను ఇరుకున పెట్టడానికి తన శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇక అమెరికా, ఇరాన్లు ఎవరి వాదన వారు వినిపిస్తున్నాయి. ఇక వాస్తవానికి తెర వెనుక సంప్రదింపులు జరుగుతున్నాయా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేం. అయితే ఇరు దేశాల సంప్రదింపుల వల్ల ఎవరికి లబ్ధి చేకూరుతుంది? ప్రస్తుతం యుద్ధం ఆగడానికి అవకాశం ఉందా అనే కోణంలో విశ్లేషిస్తే, ఇక అసలు విషయానికొస్తే, ట్రంప్ ఇరాన్ను అతి తక్కువ అంచనా వేసి చేతులు కాల్చుకున్నాడు. ఫిబ్రవరి 28న నెతన్యాహుతో కలిసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇంటిపై బాంబుల వర్షం కురిపించి ఖమేనీతో పాటు ఆయన రక్షణ మంత్రి, పలువురు ఉన్నతాధికారుల్ని చంపారు. ఈ దెబ్బతో ఇరాన్ పని క్లోజ్ అనుకున్నారు ట్రంప్, నెతన్యాహు.
అయితే మిడిల్ ఈస్ట్లో ట్రంప్ అనవసరంగా వేలు పెట్టి అబాసు పాలవుతున్నాడు. అసలు ఇరాన్పై దాడి చేస్తాడని ఎవరూ ఊహించలేదు. అంతేందుకు అమెరికాకు చెందిన టాప్ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా పలుమార్లు ట్రంప్ని ఇరాన్పై దాడులు చేయవద్దని వారించిన ఆయన మొండి పట్టుదలకు పోయి ఇప్పుడు ముందుకు వెళ్లలేక వెనక్కి రాలేక మధ్యలో ఇరుక్కున్నాడు. ప్రస్తుతం ట్రంప్కు వాస్తవాలు అర్థమవుతున్నాయి. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. అయితే ఇంత దూరం వచ్చాక ఆయన మిత్రదేశాలు, గల్ఫ్ దేశాలతో పాటు ఆయన్ను ఇరాన్ను అంతం చేసే వరకు యుద్ధం చేయాల్సిందేనని పట్టుబట్టవచ్చు. అయితే ట్రంప్ విషయానికొస్తే పరిస్థితి చేయి దాటిపోతుంటే మధ్యలోనే ఏదో ఒక డీల్ కుదుర్చుకొని బయటపడే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇరాన్ విషయంలో అదే జరగబోతోంది. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే అమెరికా ప్రెసిడెంట్ ఇప్పటికే ఆయన తన అధికారులకు ఇరాన్ ఆయిల్పై తాత్కాలికంగా ఆంక్షలు ఎత్తివేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక అమెరికా ఇరాన్పై 2019 తర్వాత మొట్టమొదటిసారి ఇరాన్ ఆయిల్పై ఆంక్షలు ఎత్తివేసింది. అయితే ఇరాన్కు ఇదేమంతా తేలిగ్గా రాలేదు. ప్రస్తుతం హోర్మోజ్ జలసంధిని దిగ్బంధం చేసి అక్కడి నుంచి ఆయిల్ రాకపోకల్ని నిలిపివేసినందువల్ల గ్లోబల్ మార్కెట్లో ఆయిల్ అండ్ గ్యాస్ ధరలు చుక్కలనంటాయి. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. యావత్ ప్రపంచం దీనికి కారణం ట్రంప్ అని మండిపడుతున్నారు. అమెరికా ప్రజలు కూడా ఆయనపై శాపనార్థాలు పెడుతున్నారు. అమెరికాలో పెట్రోల్ ధరలు పెరిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే సమయంలో ఈ ఏడాది నవంబర్లో అమెరికాలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇక ట్రంప్కు చెందిన రిపబ్లికన్ పార్టీ ఘోరంగా ఓడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అందువల్ల ట్రంప్ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, యుద్ధాన్ని పొడిగించి దానివల్ల కలిగే ఆర్థిక రాజకీయ నష్టాన్ని భరించడం, లేదా దాన్ని ముగించి తాను స్వల్పకాలిక యాత్ర లేదా ఎక్స్కర్షన్ అని పలుమార్లు చెప్పాడు. దాన్ని పూర్తి చేయడంలో విఫలమయ్యాడని విమర్శలు ఎదుర్కోవడం. అయితే ఇవన్నీ ట్రంప్ కోరుకున్నా చివరకు తుది నిర్ణయం మాత్రం ఇరాన్ చేతిలో ఉంది. ఏడాది కాలంలో అమెరికా, ఇజ్రాయెల్ 2 సార్లు ఇరాన్పై యుద్ధం ప్రకటించారు. ప్రస్తుతం ఎలాంటి అగ్రనాయకత్వం లేకపోయినా ఇరాన్ మాత్రం అమెరికాని, ఇజ్రాయెల్ని ధీటుగా ఎదుర్కొంటోంది. ఈ దెబ్బకు మరోమారు మా వైపు కన్నెత్తి చూడకుండా చెయ్యాలనేది ఇరాన్ ఎత్తుగడగా కనిపిస్తోంది. ఇక ఇరాన్ విషయానికొస్తే అమెరికా ఆస్తులపై దాడులు చేయడం మానేసి కొత్త వ్యూహాల్ని అనుసరిస్తోంది. యుద్ధాన్ని మరింత సాగదీసి మిడిల్ ఈస్ట్ని పూర్తి సంక్షోభంలో నెడితే కానీ తాను బతికి బట్టకట్టలేననే స్థాయికి చేరుకుంది. ఇక ఇజ్రాయెల్ విషయానికొస్తే ఇంటర్సెప్టర్ క్షిపణుల నిల్వలు తగ్గిపోతున్నాయి. దీంతో ఇరాన్ ఇజ్రాయెల్పై దాడుల జోరును పెంచాలనుకుంటోంది. ఇక ఇరాన్ విషయానికొస్తే యుద్ధం వల్ల 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆర్థికంగా భారీగా నష్టపోయింది. పవర్ గ్రిడ్లో ధ్వంసమయ్యాయి. అలాగే గల్ఫ్ దేశాలతో సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇక గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్తో సంబంధాలు తెగదింపులు చేసుకుంటున్నాయి. ఇక ఇరాన్కు చెందిన మితవాదులు మాత్రం దీన్ని ఒక అవకాశంగా తీసుకుని భవిష్యత్తులో తమపై దాడులు చేయకుండా అమెరికా, ఇజ్రాయెల్తో గ్యారంటీ తీసుకుని అలాగే హోర్మోజ్ జలసంధిని అడ్డు పెట్టుకుని డీల్ కుదుర్చుకుంటే ఇరాన్కే లాభమని సలహా ఇస్తున్నారు. మొత్తానికి ట్రంప్ యుద్ధాన్ని మొదలు పెడితే తాము ముగిస్తామన్న ధీమాను ఇరాన్ వ్యక్తం చేస్తోంది. ఇక ట్రంప్ షార్ట్ టైం విహారయాత్ర బెడిసి కొట్టింది బ్రో అని చెప్పుకోవాల్సిందే.